కిడ్నీ ఫెయిల్యూర్స్ మీద మనము ఇదివరకు అప్లోడ్ చేసినటువంటి వీడియో చూసి ఎంతోమంది పేషెంట్స్ ఫోన్ చేశారు. దాంట్లో 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, 30 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, 13 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వాళ్ళు డయాలసిస్ వారంలో 3 సార్లు చేయించుకుంటున్నామండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక 50 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, 40 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈవెన్ ఒక డ్రాప్ కూడా యూరిన్ ప్రొడ్యూస్ అవ్వలేదని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగ ఈ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మనకి కాల్ చేయడము, రెమెడీస్ అడగడము చేస్తున్నారు. అంటే ఎంతమంది పేషెంట్స్ కిడ్నీ ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అసలు కిడ్నీ ప్రాబ్లమే రాకూడదంటే ఏం చేయాలి? ఎందుకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారాన్ని మనము అవాయిడ్ చేయాలి అన్న విషయం చాలా ముఖ్యం. ఎందుకు కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి? మేము అబ్జర్వ్ చేసినట్టు కేసుల్లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేకపోవడం. అంటే ఒక స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుని కొద్దిగా మెడిటేషన్ చేయగలిగితే స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎక్సెస్ సాల్ట్ తీసుకోవడము, లేదు ఈ పరగడుపుని వేసుకుని ఒమిప్రజోల్ లాంటి ట్యాబ్లెట్లు, మరి ర్యాంటిడిన్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా వాడటము, ఒక బీపీ ట్యాబ్లెట్స్ 3 రకాల 4 రకాల బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోవడము, అదేవిధంగా డయాబెటీస్ కోసము గ్లిమిప్రైడ్ మెట్ఫార్మిల్ అవి ఏళ్ల తరబడి వాడుతూ ఉండడము. కొంతమంది తెలుసో తెలియకో పెయిన్ తగ్గుతోంది కదా అని చెప్పేసి ఒక డైక్లోఫెనాక్, ఎసెక్లోఫెనాక్ లాంటివి కెమికల్స్ ఎక్కువగా వాడుతూ ఉండడము. మరి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేకపోవడము, కెమికల్స్ ఎక్కువగా వాడడము. ఇంకా వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే యూరిన్ ఆపుకోవడము. యూరిన్ పాస్ చేయాలనేటువంటి సెన్సేషన్ మనకు వచ్చినప్పుడు యూరిన్ పాస్ చేయకపోవడము, కొంచెం సేపు ఇది చేయడము, తక్కువ వాటర్ తీసుకోవడము, వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడము, మరి డ్రింకింగ్ ఎక్కువగా చేయడము, స్మోకింగ్ ఎక్కువగా చేయడము, ఇట్లాంటివి చేస్తున్నటువంటి కేసులే ఉంటున్నాయి. కొన్ని కేసుల్లో హెరిడిటరీగా సిస్ట్లు అనేవి, కిడ్నీ యొక్క సిస్ట్లు అనేవి ఏర్పడము జరిగి ఈ కిడ్నీలో సిస్ట్లు ఏర్పడిన తర్వాత ఆ సిస్ట్లు అనేవి కిడ్నీని పాడు చేస్తున్న కొన్ని కేసులు కనిపిస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా తక్కువ వయసులో కిడ్నీ పాడైపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. మరి మనం చెప్పినటువంటి గత వీడియోలో చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ని కనుక రెగ్యులర్గా ఒక 10 ml ఆ యొక్క లిక్విడ్ తయారు చేసుకుని ఒక 10 ml కనుక తీసుకోగలిగితే ఎలాంటివి ఉన్నప్పుడు కూడా ఒక ప్రివెంటివ్గా ఉపయోగపడుతుంది. అంటే కెమికల్స్ ఎక్కువ తీసుకున్నా ఏ డ్యామేజ్ కిడ్నీకి జరగకుండా కిడ్నీని ప్రొటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఆరోగ్యం యొక్క విలువ అనారోగ్యం కలిగినప్పుడే తెలుస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని మీరు వినే ఉంటారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. సరైన టైంలో సరైన వాటర్ తాగకపోవడం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలంటే ఎక్కువగా ఎర్రగా వేయించినటువంటి వేపుళ్ళు తినకూడదు, ఎర్రగా వేయించినటువంటి మాంసాలు తినకూడదు, ఆయిల్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ కూడా తినకూడదు. కనీసం రోజుకు 1 నిమిషమో 2 నిమిషాల మెడిటేషన్, 1 నిమిషమో 2 నిమిషాల్లో చిన్నపాటి ఈవెన్ నడక కూడా ఒక వ్యాయామమే. 1/2 కిలోమీటర్ రోజు నడవడము చేస్తూ ఉంటే ఖచ్చితంగా కిడ్నీ ఫెయిల్ అనేది జరగదు. తర్వాత మనం చెప్పినటువంటి రెమెడీలో ఉన్నటువంటి కషాయాన్ని కనుక రోజు తీసుకుంటూ ఉంటే అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనేటువంటిది సమస్య లేదు. ఈ కషాయంలో ఏం చెప్తామంటే ఈ మునగ చిగుర్లు ఒక పర్టికులర్ కషాయం మనం తయారు చేసుకోమని చెప్పాం. అంటే మునగ చిగుర్లు 1, రేవల్ చిన్ని 1, కొద్దిగా గలిజేరు కానీ అటుకు మామిడి కానీ, ఇవి 2 ఒకటి కాదు, 2 వేరు, 2 కూడా డయూరిటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ యొక్క కషాయాన్ని ప్లస్ ధనియాలు, కొద్దిగా అటుకు మామిడి లేదా గలిజేరు, కొంచెము మునగ లేత చిగుర్లు, అది కాకుండా మనం ఇప్పుడు అనుకున్నటువంటి రేవల్ చిన్ని, ఇవి సమభాగాలు తీసుకుని 1 గ్రాము 2 గ్రాములు ఉండేలాగా ఒక 10 ml 20 ml డికాక్షన్ తయారు చేసుకుని రోజు ఒకసారి తాగుతున్నా సరే వాళ్ళలో కిడ్నీ ఫెయిల్యూర్ అనేటువంటి సమస్య ఉండదు. ఈ యొక్క కషాయం తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ అపకారం కానీ ఉండదు. కొంతమంది ఈ గలిజేరు చెప్పారు కదా అని చెప్పేసి కేజీ లెక్కన తినేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేజీ లెక్కన తినకూడదు. గలిజేరు మనం నీడని ఎండబెట్టుకుని దాన్ని 1 గ్రాము తీసుకుంటే సరిపోతుంది రోజు మొత్తానికి. అంతేకాని గలిజేరు పిండేసి జ్యూస్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు కదా. అంటే ఒక కాఫీలో పంచదార వేస్తామంటే పంచదార కేజీ 1/2 కేజీ వేయం కదా, ఒక 5 గ్రామ్స్ 2 గ్రామ్స్ 1 గ్రాము దాన్ని బట్టి వేయాలి కదా. ఒక సాల్ట్ తీసుకుంటే మంచిదన్నా అంటే దానికి ఒక క్వాంటిటీ ఉంటుంది కదా. అంటే మూలికలు అనేవి సెలెక్ట్ చేసుకోవడము,
ఒక ప్లేస్లో సెలెక్ట్ చేసుకుని తీసుకోవడము, మూలికలు శుభ్రంగా వాష్ చేసుకోవడము, దాన్ని డ్రై చేసుకోవడము, నీడలో ఎండించుకోవాలి, డ్రై చేసుకోవడము, దాన్ని పౌడర్ చేసి అట్టి పెట్టుకోవాలి. సో మూలికల్ని ఏ టైంలో కలెక్ట్ చేయాలి, ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది ఖచ్చితంగా ఇంకొక వీడియోలో చెప్తాను. అతిగా ఏ మూలిక తీసుకోకూడదు. ధనియాలు తీసుకోమన్నారు డాక్టర్ గారు అని చెప్పేసి పావు కేజీ, అర కేజీ, 100 గ్రాములు, 50 గ్రాములు అక్కర్లేదు. సో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కాంబినేషన్లో 1 గ్రాము కానీ 2 గ్రాములు కానీ రోజుకు ఒకసారి కానీ 2 సార్లు కానీ కషాయం రూపంలో తీసుకుంటే అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఉండదు. సో ఈ వీడియోని మా అందరికీ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.